లో ఉన్న కేసీఆర్ కి పిడుగు లాంటి వార్త. హరీష్ రావు పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. హరీష్ రావుతో కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు జంప్ అవబోతున్నారు? అసలు నిజంగా హరీష్ రావు పార్టీ నుంచి జంప్ అవబోతున్నాడా? హరీష్ రావు జంప్ అయితే కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ ఉంటుందా లేదంటే బీజేపీలో విలీనం చేస్తారా అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఘోరమైపోయింది. ఇంట్లో వాళ్ళే కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష నేత పదవి కోసం ఒకవైపు కేటీఆర్ నాకు కావాలని గోల చేస్తుంటే, మరోవైపు హరీష్ రావు నాకే కావాలి, నేను సీనియర్ని, ఈ పార్టీ కోసం కేసీఆర్ తర్వాత కష్టపడింది నేనే అని వాళ్ళు ఇంటర్నల్గా గొడవ పడుతున్నట్టుగా సమాచారం. ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగానే 2 పెగ్గులు ఎక్కువ వేసినటువంటి కేసీఆర్ బాత్రూంలో జారి పడ్డాడనేటువంటి టాకు నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బాత్రూమ్ అంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ రోజుల్లో అంటే అప్పుడెప్పుడో కాదులే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మకాలిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గారు బాత్రూంలో అత్యంత పాశవికంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే నరికి చంపితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సొల్లు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. సరే, ఇప్పుడు కేసీఆర్ గారికి ఆ టైపులో ఎవరు స్పాట్ పెట్టలా, అతనికే పెగ్గుపోయింది కాబట్టి జారి పడ్డాడు. సరే, అతన్ని ఇప్పుడు పడ్డవాడు చెడ్డవాడు కాదులనేది పాట ఉంటుంది. ఆ టైపులో మనం అతన్ని ఎటకారం చేయట్లే. బట్ అధికార మతం అహంకారంతో అతను చాలాసార్లు చాలా మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని మాట్లాడాడు. ఓడిపోయిన తర్వాత కారు కుత్తలు కూశాడు. అరెస్ట్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోయారు. ఇప్పుడు అది కాదు సబ్జెక్టు, హరీష్ రావు గురించి కదా మనం మాట్లాడుకోవాలి. వద్దాం. అయితే అంటే మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడాల్సి వస్తాయి ఆ టాపిక్ మీద టాపిక్. అయితే హరీష్ రావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తనకే కనుక ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోతే రెండో ఆప్షన్ కూడా ఇచ్చాడంట హరీష్ రావు. ఏంటంటే పిఏసీ చైర్మన్, అది ప్రతిపక్షానికి వస్తుంది. అది క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. అదైనా సరే ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి హరీష్ రావు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండి ఈ పిఏసీ చైర్మన్గా హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ రేంజ్ ఆ పార్టీలో పడిపోద్ది కదా. వీళ్ళిద్దరికీ క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, కేటీఆర్ కేవలం ఎమ్మెల్యే అయిపోతాడు. కాబట్టి కేటీఆర్ తన వర్గంతో ససేమిరా అంటూ గొడవ పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ క్రమంలో హరీష్ రావుతో దాదాపు హరీష్ రావు కాకుండా మరో 14 మంది, అంటే మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ హరీష్ రావుకు తగిన న్యాయం పార్టీలో జరగకపోతే 15 మంది ఎమ్మెల్యేలు నేరుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నటువంటి సంఖ్యాబలం రీత్యా 39 మంది ఉన్నారు. 1/3 కనుక వెళితే వేరే వర్గంగా చీలితే అది చీలిక వర్గం అవుతుంది, వాళ్ళు డిస్క్వాలిఫై అవరు. అంటే కేవలం 13 మంది ఎమ్మెల్యేలు సరిపోతారు. కానీ 15 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గర సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ 15 మంది అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళకి డిస్క్వాలిఫై అనేటువంటి రూల్ కూడా వర్తించదు. అయితే నిజంగా హరీష్ రావు ఈ 15 మంది ఎమ్మెల్యేలతో అటు జంప్ అయితే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఉంటారా అంటే, హరీష్ రావుతో జంప్ అయ్యే వాళ్ళ లిస్టు కనుక మనం గమనిస్తే ఒకసారి వాళ్ళంతా కూడా ఆల్రెడీ గతంలో రేవంత్ రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు, ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డితో కొంత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు అరికిపూడి గాంధీ కానివ్వండి, లేకపోతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కానివ్వండి, మాధవరం కృష్ణారావు కానివ్వండి, వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే. ఇంకా చాలామంది ఉన్నారు ఆ లిస్టులో అటువంటి వాళ్ళు, పోచారం శ్రీనివాసరెడ్డి దాకా. అయితే 15 మంది జంప్ అయిన తర్వాత వాళ్ళ పార్టీలో ఎంతమంది మిగులుతారు? పట్టుమని 24 మంది కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ ఉంటారా? అసలు ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది కాకవికలమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ ఎన్నికల కోసమే బీజేపీతో పొత్తుకుపోతారని ఒక టాకు నడుస్తూ ఉంది. మరోవైపు ఎంపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు సంకేతాలు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఏదో పాపం అని చెప్పి పరామర్శించడానికి పోతే ఆసుపత్రికి కేసీఆర్ని, అక్కడ కేటీఆర్ రాజకీయ వ్యవహారాలు మాట్లాడుతూ పొత్తు పెట్టుకోవడానికి మేము సిద్ధం, ఎంపీ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇస్తామని ప్రతిపాదించాడంట. అంటే ఓళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి అంటే ఇదే రకంగా ఉంటుంది. ఒకప్పుడు ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ రకమైనటువంటి విమర్శలు చేసి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ అతనే పొత్తు ప్రయత్నం. తన తండ్రి ఆసుపత్రుల్లో అనారోగ్యంతో ఉంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు గురించి మాట్లాడేంత దిగజారుడి స్థాయికి అతను పడిపోయాడని చెప్పి అతని చుట్టుపక్కల ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అంటే తండ్రి కొడుకులకి ఇప్పుడు అత్యవసరంగా వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే పార్టీని కాపాడుకోవటం, ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవటం. ఒకప్పుడు బొంబాయి కబుర్లు చెప్పారు, ప్రజల్ని తెలంగాణ అనేటువంటి ఎమోషన్తో మోసం చేశారు. తెలంగాణ వచ్చింది, కానీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఇంకా నీకు తెలంగాణ అనే ఎమోషన్తో ఎందుకు ఇవ్వాలి? రాష్ట్రం వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నీకు కూడా
దానికోసం పోరాటం చేసినటువంటి క్రమంలో నువ్వు ముందున్నావు కాబట్టి 10 సంవత్సరాలు 2 టర్ములు నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇంకా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి గొడవలతో రాజకీయం చేద్దామంటే కుదరదు. తెలంగాణను అభివృద్ధి చేయాలి, ఆ ప్రజలకు సంక్షేమం అందించాలి, అక్కడ ప్రజలకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండాలి. నిజంగా నిజాం నవాబు మీదే పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి నువ్వు ధర్నా చౌకుంటను ఉంచను, ప్రజల్ని ఎవరిని ప్రశ్నించే విధంగా నేను వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెడతాను, వాళ్ళని కట్టడి చేస్తాను అంటే ఈ రకమైనటువంటి భావజాలాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. ఇటువంటి పరిస్థితుల్లో తన పార్టీని కాపాడుకోవడం అనేది కేసీఆర్కి కేటీఆర్కి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేటువంటి టాక్ కూడా నడుస్తుంది. ఇదేమి ఒట్టి టాక్ కాదు. గతంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ ఇదే విధంగా హామీలు ఇచ్చి, సరే ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పుతాడు. దళితుల్ని సీఎం చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి దళితులకి ఇస్తా అన్నాడు, ఆ తర్వాత రకరకాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఎన్నో మాటలు మార్చాడు. మరి అదేవిధంగా ఇప్పుడు బీజేపీతో కూడా మాట తప్పుతాడా, లేదంటే నిజంగానే విలీనం చేస్తాడా? అసలు కేసీఆర్ తదుపరి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయనేది మరికొద్ది రోజుల్లో తేలేటువంటి అవకాశం ఉంది.